సాయి 2A ఓపెన్ చేయమ్మా. ఈరోజు 2A చేద్దాం. 2Bలో మనకి సర్కిల్స్ లో ఎంతవరకు అయిపోయిందమ్మా? న్యూ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తున్నాం కదా. నిన్న కాన్సెప్ట్ ఒకటి చెప్పాను. మన ప్రాబ్లం కంప్లీట్ అయిందా మనకి? ఏమ్మా? చూడు, ఈ ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది కదా. ఈ ప్రాబ్లం 2A ఓపెన్ చేయి. అంటే ఇంకో టెక్స్ట్ బుక్ ఉంటుంది కదా, అది ఓపెన్ చేయి. అది అసలు మనం చేయలే. 2Aలో ఎక్సర్సైజ్ 3A రూట్స్ వరకు చేసి వదిలేసాం. అక్కడతో ఆగిపోయింది అది. ఇంకా దాన్ని మళ్ళీ పట్టించుకోవాలి. ఇది చేద్దాం ఈరోజు. ఇది ఎంతవరకు అయిందంటే ఎక్సర్సైజ్ 3A స్టార్ట్ చేసాం. 1 2 3 రూట్స్. 2లో 1 అయిపోయింది, 2 3 4 అయిపోయింది. 2లో 1 2 3 4 అయిపోయింది. 5 చేయాలనుకుంటా. చూడు సార్. సార్ మీకు రేపు 6:30 to 7 కాల్ కదా సార్, మిగతా టైంలో లేదా సార్? ఏంటమ్మా? మీకు 6:30కే కాల్ ఉన్నా సార్, మిగతా టైంలో లేదా సార్? చెప్పమ్మా, ఏ టైంలో కావాలి నీకు? 4 to 5. 4 to 5 రోజు సాయంత్రం అనుభూతిగా అట్లా. అదే ఉంటాయి, నీ చేతుల్లో ఉండేదేగా. సరదాగా చేయటమే. సరదాగా 4 to 5 టైం. 4 to 5 టైమా? మారుద్దాం. ఒక 2 days వెయిట్ చెయ్యి, మారుస్తాను. సరేనా? ఈ టైంలో వద్దు, అంతేగా. నీకు కావాల్సింది ఈ టైంలో వద్దు. 5 తర్వాత అట్లా పెట్టుకుందాం. సరేనా? 5 తర్వాత అట్లాగా నీకేం ప్రాబ్లం లేదుగా. 5 to 6:30 అంటే ఈ పాటికల్లా అయిపోతుంది. టైంలో ఎక్కడికైనా వాకింగ్కి వెళ్తున్నావా? సరే, ఈ క్వశ్చన్ 2 to 5 అయిపోయింది కదా. చూడు, చెప్పు. నెక్స్ట్ క్వశ్చన్ చెప్పు. సాయంత్రం టైం బానే ఉంటది సాయి. 4 అయిపోయింది. 2లో 4 అయిపోయింది. 5 చెప్పాలి. టూలో 5.
అదే ఓపెన్ చేసావు టెక్స్ట్ ఆ, 2లో 5 చూడు. ఏ చాప్టర్ సార్? మన క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ రా. ఎక్సైజ్ నంబర్ 3A. అయితే ఒక పని చేద్దాం సాయి, ఏం సార్? 1 అవర్ పెట్టుకుందాము. ఒక రోజు ఆబ్జెక్ట్, ఒక 2 days ఆబ్జెక్ట్, ఒక 2 days ఇంప్రూవ్మెంట్ అట్లా పెట్టుకుందామా? నీకు బోర్ లేకుండా ఉంటది. ఆ పని చేద్దాం. 2 days ఆబ్జెక్ట్ 1 అవర్ పెట్టుకుందాం. టైం తగ్గిస్తానులే, మరి 1.5 hours అంటే నువ్వు బోర్ అయిపోతున్నట్టున్నావు. 1 hour పెట్టుకుందాంలే ఒక సెషన్. ఇప్పుడు టైం ఎంత చెక్ చేసుకో. 6:30 స్టార్ట్ అయింది కదా, 7:30 కల్లా క్లోజ్ చేసేసి, ఓకేనా ఏమ్మా? నీకు కావాలంటే ఎక్స్ట్రా టైం కూడా తీసుకుంటాను, ఇబ్బంది ఏం లేదు. నీకు ఇంట్రెస్ట్ గా ఉంది సార్ కంటిన్యూ చేద్దాం సార్ అంటే కంటిన్యూ చేద్దాం, నో ప్రాబ్లం. ఓకేనా? నీకు ఎలా కావాలంటే అలా చేస్తా. 2లో 5 చూడు. ఈ విఎస్ ఈక్వల్ కంప్లీట్ చేద్దాం. ఈ టాపిక్ కూడా అయిపోవాలి. ఏం దొరకలేదు ఇంకా? దొరికింది సార్. చెప్పు, క్వశ్చన్ చెప్పు. -3i ప్లస్ -3a 3i ఓకే ప్లస్ ఆర్ మైనస్ 5i. 5i ఇలా ఉందా? Question: form quadratic equations whose roots are. ఇలా ఉందా అండి? -3 ఉందా, i ఉందా దాని పక్కన? i లేదు సార్, 3 పక్కన. ఓకే, -3 ప్లస్ ఆర్ మైనస్ 5i అంతేగా? దీని సొల్యూషన్ చూడమ్మా ఎలా తీసుకోవాలో. సొల్యూషన్ రాయి. లెట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, దీనికి 2 రూట్స్ ఉంటాయి కదా క్వాడ్రాటిక్ దానికి. లెట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -3 ప్లస్ 5i. బీటా ఏమో -3 మైనస్ 5i. ఇప్పుడు ఈ 2 రూట్స్ గా ఉండే క్వాడ్రాటిక్ ఈక్వేషన్, the equation is x square minus x of alpha plus beta plus alpha into beta is equal to 0. Okay, this implies x square minus x of మా ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఈ 2 యాడ్ చేయాలమ్మా. -3 ప్లస్ 5i, ఇంకొక రూట్ కూడా -3 మైనస్ ఆఫ్ మైనస్ 5i ప్లస్ ఆల్ఫా అంటే -3 ప్లస్ 5i ఇంటూ బీటా బదులు -3 మైనస్
5y రాయాలి ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా క్యాన్సిల్ అవుతాయా అని చెక్ చేయమ్మా. +5y -5y క్యాన్సిల్, +5y -5y క్యాన్సిల్. క్యాన్సిల్ అయితే ఏం మిగిలింది చెప్పు ఇప్పుడు క్యాలిక్యులేషన్ లో. x² - x ఆఫ్ -3 -3 ఎంత? ఆ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి -6 ప్లస్ ఇక్కడ ఈ రెండు ఎలా ఉన్నాయంటే ఇదేమో కాసేపు ఇది ఏ అనుకో, ఇది కూడా ఏనే, అప్పుడు ఇదేమో బి అనుకుందాం, ఇది 5y ని బి అనుకుందాం, ఇది కూడా బి అవుతుంది. a + b × a - b అంటేనమ్మా a² - b². అంటే a² అంటే -3² b² అంటే 5y² ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఇంప్లైస్ x² మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 6x తర్వాత ఇదెంతమ్మా సాయి, ప్లస్ -3² అంటే 9, తర్వాత -5y² అంటే సాయి 5² అంటే 25 అండ్ i² ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు i² కి చాలా ఇంపార్టెన్స్ ఉందిరా మ్యాథ్స్ లో, ఎందుకంటే i² పెద్ద మామూలు విషయం కాదు ఇది. ఓకే, చాలా కాంప్లికేటెడ్ అన్నమాట. చాలా వరకు మన హిస్టరీలో ఈ i² అనేది చాలా రోల్ ప్లే చేసింది. అంటే ఇది కనుక్కుంటానికి ముందు ఎట్లా ఉండేదంటే రూట్ లోపల మైనస్ వస్తే వాళ్ళు ప్లస్ గానే తీసేసుకునేవాళ్ళు, దాన్ని పెద్దగా కన్సిడర్ చేసేవాళ్ళు కాదు. మైనస్ వచ్చినా ప్లస్ వచ్చినా ఓకే ఒకేలాగా ట్రీట్ చేసేవాళ్ళు. కానీ ఇమాజినరీ నెంబర్ అంటారు దీన్ని. ఇది కాంప్లెక్స్ నెంబర్స్ కన్నా ఒక స్టేజ్ పైన ఉంటుంది, కాంప్లెక్స్ నెంబర్స్ అంటారు. ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ లో మీకు నేర్చుకునే ఉంటారు i² - 1. సో 9 + 25 ఎంత అవుద్దంటే, సో x² + 6x + 9 + 25 అంటే 34 ఈజ్ ఈక్వల్ టు 0. నోట్ చేయండి మీరు ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 2లో 5 అయిపోయిన తర్వాత చెక్ చేయమ్మా. టూలో 5 అయిపోయిన తర్వాత 2లో 6. సాయి సార్ నెక్స్ట్ క్వశ్చన్ చదవమ్మా. ఒకసారి ఆగండి సార్, నోట్ చేస్తాను. ఓకే, సార్ 3లో 1 సార్. ఓకే ఇది అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది ఇది ఇంకా. ఓకే రైట్, 3లో 1. Find the nature of the roots. Find the nature of the roots. Okay. 2x². ఇది ఫస్ట్ సార్, ఆ థర్డ్ రోమన్ లో ఫస్ట్ క్వశ్చన్. 2x² - 8x + 3 -8x + 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఫైండ్ ద నేచర్ ఆఫ్ ది రూట్స్ అన్నాడు. ఈ నేచర్ ఆఫ్ ది రూట్, ఫైండ్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్ వితౌట్ ఫైండింగ్. ఓకే, వితౌట్ ఫైండింగ్ ద రూట్స్ పర్లేదులే. ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకోమ్మా. 2x² - 8x + 3 ఈజ్ ఈక్వల్ టు 0. దీనిలో a ఈజ్ ఈక్వల్ టు ఎంత సాయి? 2.
బి ఎంత? Yes. బి -8, సి ఎంత? 3. నువ్వేం కనుక్కోవాలి ఇక్కడ? డెల్టా కనుక్కోవాలమ్మా. డెల్టా ఫార్ములా ఏంటి? బి స్క్వేర్ B square -4ac. బి స్క్వేర్ అంటే ఎంత వస్తుందమ్మా? -8 4. స్క్వేర్ -4 2 3 అంటే ఎంత? 64 minus 8 3s 24. How much it is? 40, which is greater than 0. Therefore the roots are మా డెల్టా గ్రేటర్ దాన్ 0 వస్తే ఏం చెప్తాం అమ్మా? The roots are real. The roots are real and distinct. The roots are real and different. లేదా distinct అంటాం మ్యాథ్స్ లో. Second answer. ఎస్. చేస్తావా అది? ఇంకా చెప్పలేతే 9x square మైనస్ 9x square ఓకే minus 30x 30 plus 25 ప్లస్ 25 equal to 0. is equal to 0. ఏ ఎంత? 9 ఏ 9, బి plus -30, 30 సి C 25. ఓకే. డెల్టా ఫార్ములా చెప్పు. బి స్క్వేర్ -4ac. బి స్క్వేర్ అంటే ఎంత? -30 స్క్వేర్ -4 × 9 × c అంటే 25. 30 స్క్వేర్ అంటే ఎంత సాయి? 900. 425. ఇది కూడా ఎంత వచ్చిందమ్మా? 0 వచ్చింది. మా therefore డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 వస్తే కామెంట్ ఏం చెప్పాలమ్మా సాయి? రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అని చెప్పాలి. ఏం చెప్పాలి? Equal. ఈక్వల్ అని చెప్పాలి. గ్రేటర్ దాన్ 0 వస్తే డిస్టింక్ట్ అనాలి. ఇక్కడ ఏమో 0 వచ్చింది కాబట్టి ఈక్వల్ అని చెప్పాలి. థర్డ్ క్వశ్చన్. So Hmm. x minus 12x ఎంతమ్మా? x square minus 12x plus 32 is equal to 0. 30 ఏనా? 32 32 ఓకే 32. దీనిలో ఏ ఎంతమ్మా? 1 b is equal to minus 12 c is equal to 32. డెల్టా చెప్పు. Delta is equal to b square minus 4ac. బి స్క్వేర్ అంటే -12 స్క్వేర్ 4ac అంటే 4 × 1 × 32. 12 స్క్వేర్ అంటే ఎంతమ్మా? 144 128 అంటే ఎంత వచ్చింది? 16 వచ్చింది. 16 అంటే గ్రేటర్ దాన్ 0. గ్రేటర్ దాన్ 0 వచ్చింది కాబట్టి కామెంట్ ఏం చెప్పాలి? రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ అని చెప్పాలి. రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. నెక్స్ట్ 4th. నెక్స్ట్ క్వశ్చన్ చదవమ్మా. Two x square minus 7x plus 10 is equal to 0. 2x square Minus Min- 7x plus 10 0. plus 12
plus 10 is equal to 0. Okay. A equal to 2, B is equal to -7, C is equal to 10. Delta is equal to formula B square minus 4AC. B square ante -7 square minus 4 into 2 into 10. So 7 square ante 49 minus 4 2s are 8 and 8 into 10, 10. So which is equal to -1. -1 ante it's a negative quantity. Therefore delta is negative. Therefore the roots are imaginary conjugate complex numbers. The roots are imaginary numbers అనొచ్చు. Imaginary numbers. ఆర్ ఇంకోటి ఏం చెప్పొచ్చు అంటే లేకపోతే ఎలాగైనా చెప్పొచ్చు, లేకపోతే కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్స్ అని చెప్పొచ్చు. కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్స్. కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్స్. కాంజుగేట్ నెంబర్స్ అంటే అర్థం ఏంటంటే ఒక నెంబర్ కనుక ఏ ప్లస్ ఐబి అయితే ఇంకో నెంబర్ కనుక ఏ మైనస్ ఐబి అవుతుంది ఆటోమేటిక్. అట్లాంటి నెంబర్స్ ఏమంటారంటే కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్స్ అంటారు. అంటే ఐ బదులు మైనస్ ఐ రాస్తాం, అప్పుడు అదేమవుతుందంటే కాంజుగేట్ నెంబర్ అయిపోతుంది. అంటే ఏ ప్లస్ ఐబి ఒక నెంబర్ అయితే ఏ మైనస్ ఐబి ఒక నెంబర్ అవుతుంది. ఖచ్చితంగా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఒక కాంప్లెక్స్ నెంబర్ ఉంది అంటే దాని కాంజుగేటే అదర్ రూట్ అవుతుంది, ఇంకో రూట్ దానికి కాంజుగేట్ అవుతుంది. ఖచ్చితంగా అలాగే జరుగుతుంది. అంటే నీ డౌట్ ఏంటంటే ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి 2 రూట్స్ ఉంటాయి, ఇది అందరికీ తెలిసిందే. ఆ 2 రూట్స్ లో ఒకటి కాంజుగేట్ అయ్యి ఒకటి రియల్ ఉండదా అంటే అట్లా ఉండదు. ఒకటి కాంజుగేట్ ఒకటి రియల్ ఉండదు. ఉంటే 2 రియల్ ఉంటాయి లేదా 2 కాంజుగేట్ ఉంటాయి అంతే. ఒక రియల్ ఒక కాంజుగేట్ ఉండటం జరగదు. ఎందుకంటే ఒక రూట్ గనక కాంజుగేట్ అయిందనుకోండి, కాంప్లెక్స్ నెంబర్ అయిందనుకోండి, ఇంకో రూట్ కూడా దాని కాంజుగేట్ ఖచ్చితంగా ఇంకో రూట్ దాని కాంజుగేట్ అవ్వాల్సిందే. నెక్స్ట్ క్వశ్చన్. If alpha comma beta, fourth sir, fourth. Okay, 4. If alpha comma beta are the roots of the equation ax square plus bx plus c is equal to 0. Find the values of following expressions in terms a comma b comma c. Okay. First the 1 by alpha plus 1 by beta. Okay. 1 by alpha plus 1 by beta కావాలా? ఓకే, సొల్యూషన్ ఏఎక్స్ స్క్వేర్ ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకుందాం. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఆల్ఫా కామా బీటా అనేవి వీడు దీనికి ఏమని చెప్పాడంటే రూట్స్ అని చెప్పాడు. కాబట్టి సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు నీకు తెలిసిందే మైనస్ బి బై ఏ. ఆల్ఫా ఇంటూ బీటా ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్, ఇది కూడా తెలిసిందే సి బై ఏ. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మన క్వశ్చన్ ఏంటంటే 1 బై ఆల్ఫా ప్లస్ 1 బై బీటా ఈజ్ హౌ మచ్? ఎల్సిఎం చేశాను నేను. ఆల్ఫా ఇంటూ బీటా ఎల్సిఎం ఇక్కడ న్యూమరేటర్ గా ఆల్ఫా ప్లస్ బీటా వచ్చింది. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ నథింగ్ బట్ మైనస్ బి బై ఏ. ఆల్ఫా ఇంటూ బీటా నథింగ్ బట్ సి బై ఏ. ఇక్కడ ఏ క్యాన్సిల్ అయిపోయింది. సో ఏం మిగిలిందంటే మైనస్ బి బై సి. ఇది ఆన్సర్. సెకండ్ వన్.
సెకండ్ క్వశ్చన్ ఏంటమ్మా? 1 by alpha square plus 1 by beta square. 1 by alpha square plus 1 by beta square is equal to how much? అగైన్ మళ్ళీ సేమ్ రాయమ్మా, ఎందుకంటే ఇవి ఒకేసారి ఎగ్జామ్లో ఇచ్చేటప్పుడు వీడు ఇట్లా కంబైన్డ్గా అడగడు, కాబట్టి దేని సొల్యూషన్ దానికే రాసుకుందాం. గివెన్ ఈక్వేషన్ ఏంటంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇందాట్లాగే రాయండి. ఆల్ఫా కామా బీటా ఆర్ రూట్స్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. రూట్స్ కాబట్టి సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుందంటే మైనస్ బి బై ఏ, అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతుందంటే ఆల్ఫా ఇంటూ బీటా సి బై ఏ. ఇది వెరీ ఈజియెస్ట్ క్వశ్చన్. 1 by ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1 by బీటా స్క్వేర్. మనం ఇందాకట్లాగే ఎల్సిఎం చేద్దాం దీనికి. అప్పుడు ఏమొస్తుందంటే ఆల్ఫా ఇంటూ బీటా హోల్ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ ఏమొస్తుందంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అని వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మన షార్ట్ కట్లు ఏం వాడకూడదు, ఇంటర్మీడియట్ కాబట్టి ఎలా చేయాలో అలాగే చేయాలి. ఆల్ఫా ఇంటూ బీటా అంటే సి బై ఏ కాబట్టి సబ్స్టిట్యూట్ చేశాను. ఆల్ఫా ఇంటూ బీటా అంటే సి బై ఏ కాబట్టి రాసాం. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ని ఎలా చెప్పచ్చు అంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా ఇలా రాసుకోవచ్చు. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా. ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ బి బై ఏ. సో మైనస్ బి బై ఏ హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా అంటే సి బై ఏ హోల్ డివైడెడ్ బై దీన్ని ఎక్స్పాన్షన్ చేస్తే సి స్క్వేర్ బై ఏ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు, డినామినేటర్లో సి స్క్వేర్ బై ఏ స్క్వేర్ జాగ్రత్త రాయండి. ఇప్పుడు ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తే మైనస్ బి బై ఏ హోల్ స్క్వేర్ అంటే మైనస్ కి స్క్వేర్ చేస్తే ప్లస్ అయిపోతుంది, హోల్ స్క్వేర్ అప్లై చేస్తే బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ అవుతుంది. తర్వాత మైనస్ ఉంది, తర్వాత 2 ఇంటూ సి బై ఏ ఏమవుతుందంటే 2c బై ఏ అవుతుంది. అండ్ న్యూమరేటర్లో నేనేం చేస్తున్నానంటే ఎల్సిఎం చేస్తున్నాను. న్యూమరేటర్లో ఎల్సిఎం చేస్తే ఏ స్క్వేర్ వస్తుంది, అండ్ ఇక్కడ పైన ఏమొస్తుందంటే బి స్క్వేర్ మైనస్ 2ac, అండ్ ఇక్కడ సి స్క్వేర్ బై ఏ స్క్వేర్ యాస్టీజ్ రాయండి. ఏమన్నా క్యాన్సిల్ అవుతాయో చెక్ చేయండి. ఏం క్యాన్సిల్ అవుతాయి అంటే ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ మిగిలేది ఏంటంటే ఎంటైర్ క్యాలిక్యులేషన్ లో బి స్క్వేర్ మైనస్ 2ac బై సి స్క్వేర్ మిగులుతుంది. ఇది ఆన్సర్ అమ్మ దీనికి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఏమ్మా థర్డ్ క్వశ్చన్ చెప్పు. ఆల్ఫా పవర్ 4 ఆల్ఫా పవర్ 4 ప్లస్ బీటా పవర్ 4 అంతేనా? సార్ ఆల్ఫా 4 ఇంటూ బీటా పవర్ 7 ఆల్ఫా పవర్ 4 ఇంటూ బీటా పవర్ 7 బీటా పవర్ 7 ఇంటూ ఆల్ఫా పవర్ 7 ఇంటూ బీటా పవర్ 4. ఇంతేనా ఇచ్చింది? మధ్యలో ఏమి ఇచ్చాడు? ప్లస్ మైనస్?
ప్లస్ ఉందమ్మా మైనస్ ఉందమ్మా మధ్యలో? సార్ ప్లస్ ఎరా ప్లస్ ఇచ్చాడా మైనస్ ఇచ్చాడమ్మా? ప్లస్ సార్. దీనిలో ఏమన్నా కామన్ ఇచ్చాను చూడు. మళ్ళీ సేమ్ యాస్టీజ్ ఎలా రాయాలంటే గివెన్ ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఆల్ఫా కామా బీటా ఆర్ రూట్స్. ఆల్ఫా కామా బీటా ఆర్ రూట్స్. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు minus b by a. Alpha into beta is equal to c by a. Okay. Alpha power 4 into beta power 7 plus alpha power 7 into beta power 4 is equal to ఏం కామన్ తీద్దాం సాయి? ఆల్ఫా పవర్ 4 బీటా పవర్ 4 కామన్ తీద్దాం. అప్పుడు ఇక్కడ బీటా క్యూబ్ వస్తుంది, ఇక్కడేమో ఆల్ఫా క్యూబ్ వస్తుంది. ఓకే, దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే ఆల్ఫా ఇంటూ బీటా హోల్ పవర్ 4 అని రాయొచ్చు. ఇది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ లాగా ఉంది. ఫార్ములా ఏంటమ్మా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ కి? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. సో ఏ అంటేనేమో ఆల్ఫా, బి అంటేనేమో బీటా. ఆల్ఫా ప్లస్ బీటా హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి. ఆ ఫార్ములా కూడా వచ్చింది కదా సార్? అది కూడా వచ్చిద్దమ్మా. అయితే మనకి ఇది అది పనికిరాదు. ఇదే ఎందుకు రాశానంటే నేను సాయి, మనకి ఆల్ఫా ప్లస్ బీటా అంటే వాల్యూ ఉంది, ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఉంది, అందుకే ఇది వాడాను. ఓకే, మనకి మొత్తం ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ లో 2 ఫార్ములాస్ ఉన్నాయమ్మా. ఇది ఒకటి ఉంది, ఇంకోటి కూడా ఉంది, రాస్తున్నాను. ఇంకోటి కూడా ఏముందంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఇది కూడా ఉందమ్మా. అయితే ఇక్కడ నీకు ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది, ఇక్కడ తెలియదు. ఏ స్క్వేర్ బి స్క్వేర్ అంటే తెలియదు. మళ్ళీ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వస్తుంది. ఇది మళ్ళీ తెలుసు ఏ ఇంటూ బి అంటే. ఇది బెస్ట్ మనకి ఈ రెండిట్లో. ఈ రెండు ఫార్ములాలే ఉన్నాయి దీనికి. ఈ రెండిట్లో దిస్ ఈజ్ బెస్ట్. ఆల్ఫా ఇంటూ బీటా అంటే సి బై ఏ రాయమ్మ. ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ బి బై ఏ హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా అంటే సి బై ఏ. ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ బి బై ఏ. ఇప్పుడు ఇది క్యాలిక్యులేషన్ చేద్దాం. ఇదేమొస్తుందంటే సి పవర్ 4 బై ఏ పవర్ 4. ఇదేమొస్తుందంటే మైనస్ బి క్యూబ్ బై ఏ క్యూబ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3bc బై ఏ స్క్వేర్. మొత్తానికి ఈ బ్రాకెట్ వరకు ఎల్సిఎం, ఈ బ్రాకెట్ వరకు ఎల్సిఎం ఏ క్యూబ్ అని వస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే మైనస్ బి క్యూబ్, ఇక్కడ ఏమొస్తుందంటే 3abc. సో మొత్తం మల్టిప్లై చేసుకుంటే సి పవర్ 4 ఇంటూ 3abc మైనస్ బి క్యూబ్ డివైడెడ్ బై ఏ పవర్ 7. ఇదమ్మా ఆన్సర్. మీది అర్థమైందా నీకు? గుడ్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఆల్ఫా బై బీటా. ఇది నువ్వేమన్నా ట్రై చేయగలుగుతావా? నేనే ట్రై చేయనా? ఆల్ఫా బై బీటా మైనస్ బీటా బై ఆల్ఫా హోల్ స్క్వేర్. మళ్ళీ హోల్ స్క్వేర్ ఏంట్రా? C is not equal to 0.
not equal to 0. ఇప్పుడు ఇది వాల్యూ కనుక్కోవాలి అంతేనా? C not equal to 0. అది వద్దులే, ఇప్పుడు దీని వాల్యూ కనుక్కోవాలి అంతే కదా. రాయ్ సొల్యూషన్ రాయ్. ax² plus bx plus c is equal to 0, comma alpha comma beta are roots. ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వస్తుంది? ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ బి బై ఏ, ఆల్ఫా ఇంటూ బీటా అంటే సి బై ఏ. మనకు కావాల్సిన వాల్యూ ఏంటంటే ఆల్ఫా బై బీటా మైనస్ బీటా బై ఆల్ఫా హోల్ స్క్వేర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నానంటే ఎల్సిఎం చేశాను బ్రాకెట్ లోపల, ఈ హోల్ స్క్వేర్ అలాగే ఉంది చివరి దాకా. ఇక్కడ ఏమొస్తుందంటే ఆల్ఫా స్క్వేర్ మైనస్ బీటా స్క్వేర్ వచ్చింది. ఆల్ఫా స్క్వేర్ మైనస్ బీటా స్క్వేర్ అంటే ఏం రాస్తావమ్మా సాయి? ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఆల్ఫా మైనస్ బీటా హోల్ డివైడెడ్ బై ఆల్ఫా ఇంటూ బీటా మొత్తానికి హోల్ స్క్వేర్. ఓకే, ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏం రాస్తావు? ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ బి బై ఏ రాస్తావు. ఆల్ఫా మైనస్ బీటా అంటే ఏం రాస్తావు అమ్మా? ఇక్కడ నోట్ చేసుకో. ఆల్ఫా మైనస్ బీటా అంటే రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై మోడ్ ఏ. ఇది ఫార్ములాస్ లో చెప్పాను నేను నీకు, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు చాలా కాలం అయింది కదా నువ్వు చూసి కూడా. సి బై ఏ హోల్ స్క్వేర్. ఆల్ఫా మైనస్ బీటా అంటే వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, బి స్క్వేర్ మైనస్ 4ac అండర్ రూట్ బై మోడ్ ఏ. ఒకసారి ఫార్ములాస్ చూద్దు కానీ ఆల్ఫా మైనస్ బీటా అంటే ఏంటో. మనం దీనికి ఫార్ములాస్ రాసాం సాయి. ఇదిగో రాశాంగా, ఇదిగో ఇక్కడ ఇదిగో ఇది ఉంది చూడు. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ బి బై ఏ, ఆల్ఫా ఇంటూ బీటా అంటే సి బై ఏ, ఆల్ఫా మైనస్ బీటా అంటే రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై మోడ్ ఏ. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటేనమ్మా బి స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్. ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ అంటేనేమ్మా 3ac మైనస్ బి క్యూబ్ బై ఏ క్యూబ్. ఇప్పుడు ఏమన్నా క్యాన్సిలేషన్ అయితే క్యాన్సిలేషన్ చేద్దాం, తర్వాత లాస్ట్ లో హోల్ స్క్వేర్ అప్లై చేద్దాం. క్యాన్సిలేషన్ ఏమవుతున్నాయో ఒకసారి చూద్దాం. ఈ ఏ క్యాన్సిల్, ఇంకేం క్యాన్సిల్ కావు అక్కడ. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కి స్క్వేర్ అప్లై చేస్తే ప్లస్ అయిపోయింది, బికి స్క్వేర్ అప్లై చేస్తే బి స్క్వేర్ అయింది, రూట్ క్యాన్సిల్ అయిపోయింది. రూట్ క్యాన్సిల్ అయిపోయాక బి స్క్వేర్ మైనస్ 4ac వచ్చింది ఇక్కడికి. అండ్ ఏకి స్క్వేర్ అప్లై చేయగానే ఏ స్క్వేర్ కిందకు వచ్చింది. అండ్ ఇక మిగిలిపోయిన పాపం సికి కూడా స్క్వేర్ ఇచ్చేసాం కాబట్టి సి స్క్వేర్ అయింది. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఈ హోల్ స్క్వేర్ అనేది మొత్తానికి అప్లై అవుద్ది. ఈ హోల్ స్క్వేర్ మొత్తానికి ఇక్కడ వచ్చింది, ఇక్కడ ఇక్కడ. ఓకే, ఎట్లా అయిపోయిందా? నెక్స్ట్ 5th క్వశ్చన్ చెప్తావా? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ మైనస్ చి డివైడెడ్ బై ఓకే ఆల్ఫా పవర్ -2 ప్లస్ బీటా పవర్ -2. రైట్. సి నాట్ ఈక్వల్ సి నాట్ ఈక్వల్ టు అవన్నీ మామూలే సాయి, కండిషన్స్.
కండిషన్స్ అంటే దీనికి ఏం అప్లై అవ్వాలి, దీనికి పని ఏం లేదులే. అంటే సి కింద వచ్చింది కదా, జీరో కాకూడదని అంతే. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ డినామినేటర్లో వచ్చింది చూడు, ఇక్కడ జీరో అయితే అన్డిఫైన్ అవుతుంది కదా, దానికోసం. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇజ్ ఈక్వల్ జీరో. నీకు డౌట్ వస్తారు, మరి ఏ కూడా వచ్చింది కదా కింద, ఇక్కడ డినామినేటర్లో ఏ కూడా కనపడుతుంది కదా సార్. మరి సి అంటే నాట్ ఈక్వల్ జీరో అన్నారు, బాగుంది. ఏ ఉంది కదా, మరి ఏ గురించి ఏం మాట్లాడలేదు. ఏంటంటే ఇప్పుడు క్వాడ్రాటిక్ అంటే ఏ నాట్ ఈక్వల్ టు జీరో అనే. క్వాడ్రాటిక్ అన్నామంటే ఏ నాట్ జీరో, ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కదా. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఆటోమేటికల్లీ అది జీరో అయింది అనుకో, అది క్వాడ్రాటిక్ అవ్వదు. ఇక ఇది ఉండదు, ఇది అప్పుడు బిఎక్స్ ప్లస్ సి క్వాడ్రాటిక్ అని అన్నాం కదా, అర్థమైందా? అందుకోసం, అందుకని వాడు అట్లా కండిషన్స్ చెప్తుంటాడు. ఓకే, ఇది ఆల్ఫా కామా బీటా ఆర్ రూట్స్ అంటాయి. ఆల్ఫా కామా బీటా ఆర్ రూట్స్. సమ్ ఆఫ్ ది రూట్స్ alpha plus beta is equal to minus b by a. Product of the roots alpha into beta is equal to c by a. డిఫరెన్స్ ఉపయోగించే సినిమా ఏమీ లేదనుకుంటా, ఒకసారి చూద్దాం. ఇది ఎంతమ్మా, ఇది రాద్దాం, క్వశ్చన్ రాద్దాం. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ డివైడెడ్ బై, ఇప్పుడు దీన్ని ఏమని రాయాలి, ఆల్ఫా పవర్ -2 అంటే 1 బై ఆల్ఫా స్క్వేర్ రాయాలి, బీటా పవర్ -2 అంటే 1 బై బీటా స్క్వేర్ రాయాలి. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం చేద్దామమ్మా. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ హోల్ డివైడెడ్ బై, ఇక్కడ డినామినేటర్ లో ఎల్సిఎం జాగ్రత్తగా చేయాలి సాయి. ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్, ఇక్కడ ఎంత వచ్చింది, బీటా స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్. అమ్మా ఏమైనా క్యాన్సిల్ అవుతాయి అమ్మా ఇక్కడ సాయి, బాగా తీక్షణంగా చూడు, కళ్ళు పెద్దవి చేసి. ఈ రెండు క్యాన్సిల్, ఆ రెండు క్యాన్సిల్ అయిపోయిన తర్వాత డినామినేటర్ పైకి వచ్చేసింది. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. దీన్ని ఏమని రాయొచ్చమ్మా, ఆల్ఫా ఇంటూ బీటా హోల్ స్క్వేర్ రాయొచ్చు. ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఏంటమ్మా, సి బై ఏ హోల్ స్క్వేర్. అంటే ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా, సి స్క్వేర్ బై ఏ స్క్వేర్. అయిపోయిందా? ఆగండి సార్. ఓకే, అయిపోయింది సార్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ 6th క్వశ్చన్ చేద్దామా. ఫిఫ్త్ 5 లో 1. ఓకే, క్వశ్చన్ ఏంటమ్మా, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ m. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ m. m for which the following equations ఓకే, have equal roots. మా ఈక్వల్ రూట్స్ అంటే ఎప్పుడు జరుగుద్దాం అట్లాగా, డెల్టా జీరో అయినప్పుడు. డిస్క్రిమినెంట్ జీరో అయితే డిస్క్రిమినెంట్ నే డెల్టా అంటాం, బి స్క్వేర్ మైనస్ 4ac అంటాం. ఆ జీరో అయితే కనుక ఈక్వల్ రూట్స్ వస్తాయి. ఓకే, క్వశ్చన్ ప్లీజ్. వాట్ ఈస్ యువర్ క్వశ్చన్ సాయి? ఇంకో 5 minutes ఉంది, క్లోజ్ చేసేస్తాను. కానీ x square minus 15 x square minus 15 minus m of minus m of 2x minus 8 m of 2x minus 8 ఇంతేనా? 0. ఓకే, రైట్. దీన్ని మల్టిప్లై చేయమ్మా. x square minus 15 minus 2mx plus 8m is equal to 0.
ఇప్పుడు రీఆర్డర్ రాద్దాం అమ్మా దీనికి. ఎక్స్ స్క్వేర్ తర్వాత ఎక్స్ టర్మ్ రాద్దాం. ఎక్స్ టర్మ్ ఎంత ఉంది? -2mx. తర్వాత కాన్స్టెంట్స్ ఏమున్నాయి? -15 + 8m ఈజ్ ఈక్వల్ టు ప్లస్ వచ్చిందిగా సార్. ఏంటమ్మా? +8m తర్వాత -15 వచ్చిందిగా సార్. నీ ఇష్టం ఎలాగని రాసుకో. ఏమైంది? ఎవరొద్దన్నారు నిన్ను? ఏ ఎంత చెప్పు? 1. బి ఎంత? -2m బికాస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్. ఎక్స్ కోఎఫిషియంట్ బి, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ, కాన్స్టెంట్ సి. ఎలా రాయమంటావు? 8m - 15 రాయమంటావా? b -15. నీ ఇష్టం. ఇప్పుడు ఏంటి? ఈక్వల్ రూట్స్. ఈక్వల్ రూట్స్ అంటే ఏం జరగాలి? డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వల్ రూట్స్ అంటే మీనింగ్ ఏంటి? b² - 4ac ఈజ్ ఈక్వల్ టు 0. బి అంటే ఎంత ఇక్కడ? -2m హోల్ స్క్వేర్. -4. ఏ అంటే 1, సి అంటే 8m - 15 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. -2m హోల్ స్క్వేర్ అంటే ఎంత వచ్చిందమ్మా? 4m². 4m² -4 ఇంటూ 8m - 15 ఈజ్ ఈక్వల్ టు 0. ఓవరాల్గా ఏదైనా టేబుల్ కామన్ వచ్చేస్తుందా? 4 టేబుల్ కామన్ వచ్చేస్తుంది. అప్పుడు ఇక్కడ ఎంత మిగిలింది? m². ఈ మైనస్ లోపల తీసుకెళ్ళు. -8m -15 ఈజ్ ఈక్వల్ టు 0. 15 విడగొట్టమ్మా. 5 3s సాయి. 5 3s అంటే m² -5m -3m + 15 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే m కామన్ తీసుకుంటే m - 5 -3 కామన్ తీసుకుంటే m - 5 ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ m - 5 కామన్ తీయమ్మా. m - 5 కామన్ తీస్తే ఇంటూ m - 3 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే దీని నుంచి ఏం రాసుకోవచ్చు సాయి? m - 5 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ m - 3 ఈజ్ ఈక్వల్ టు 0 ఇలా రాసుకోవచ్చు. ఇలా రాసుకున్న తర్వాత m ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా నీకు? 5 వస్తుంది ఆర్ m ఈజ్ ఈక్వల్ టు 3 వస్తుంది. నోట్ చేయి. ఈ రెండు ఆన్సర్లు అమ్మ ఒకసారి చెక్ చేయి. కరెక్ట్ సార్. ఓకే రైట్. ఓకే అమ్మా, ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాను నేను. రేపు కూడా ఇదే టైం ఉంటుందమ్మా. 1 అవర్ తీసుకుంటాను. ఓకే. ఒకరోజు ఇప్పుడు 2A డిస్కస్ చేశాం కదా. రేపు ఆబ్జెక్టివ్, ఆ తర్వాత ఇట్లా షెడ్యూల్ ప్రకారం మూవ్ అవుదాం మనం. డేకి ఒకటి చొప్పున. ఓకే 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 బాయ్ అమ్మ. నోట్ చేసుకున్నావా?